నిన్న వచ్చిన వార్తా కథనాల ప్రకారం చూస్తే గనక నల్లపాడు పోలీస్ స్టేషన్లో నాకు గాలి ఆటలేదని చెప్పి గోరంట్ల మాధవ్ కడ్రాయర్ మీద కూర్చున్నాడని చెప్పి కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. ఏంటంటే ఈ ప్రవర్తన ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు వీళ్ళు? అసలుకి వాళ్ళ నాయకుడు కూడా అట్లాంటి ప్రవర్తన చేసే వాళ్ళనే నమ్ముతాడు, అట్లాంటి వాళ్ళనే పైకి తెస్తాడు. కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించడానికి అలవాటు పడి ఎవరైతే ఆ దుర్మార్గంగా వ్యవహరించారో, ఎవరైతే తప్పుడుతనంగా వ్యవహరించారో, ఎవరైతే మహిళల్ని వేధించారో, మహిళల పట్ల కానీ ఇంకో రకంగా కానీ అన్ని విధాలుగా చేశారో వాళ్ళని ఈయన ప్రోత్సహించి ఎక్కడ కూడా పార్టీలో నుంచి వాళ్ళని పదవులు ఇంక్రీజ్ చేశారు తప్పితే పదవుల్ని డిగ్రేడ్ చేసిన పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు దాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేశారు. మరి అలాగే చూస్తే ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఆ సస్పెన్షన్ వ్యవహారం ఎందువల్ల అనుకుంటారు? అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ గారిని పొగిడినమాట ఒకటి ఉంది, లేదంటే కనుక ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎవరిని తిట్టట్లేదనే భావంతో సస్పెండ్ చేశారనుకోవచ్చు అంటారా? లేదంటే లోకేష్ గారిని పొగిడారని సస్పెండ్ చేశారనుకోవచ్చు అంటారా? లోకేష్ను పొగిడారనుకునేది ఒకటి వాస్తవం అయితే, ఈ మధ్యకాలంలో అతను కొత్త సంసారం కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు పడి ఏదో వాళ్ళు సంతోషంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వైపు మాట్లాడడం కానీ లేకపోతే స్వపక్ష పార్టీని తిట్టడం కానీ చేయడం లేదు. ఆయన తిట్టేవాళ్ళు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయే వాళ్ళు ఎవరో ఆయనకి నచ్చరు. కాబట్టి దాంట్లో భాగమే ఈ దువ్వాడ శ్రీనివాస్ దంపతుల్ని సస్పెండ్ చేశారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక గడిచిన కొంతకాలంగా మనం గమనిస్తున్నాం కిరణ్ అరెస్ట్ తర్వాత జరిగిన సంఘటనలన్నీ. ఇప్పుడైతే కిరణ్కి బెయిల్ వచ్చింది. మరి ఈ గోరంట్ల మాధవ్ను మాత్రం అరెస్ట్ చేసిన వ్యవహారం మనం గమనించాం. ఇతను పోలీసులకు సహకరించట్లా. ఈ కిరణ్ బెయిల్ మీద గోరంట్ల అసలుకి ఎవరు చెప్పారనేదని మాత్రం ఎక్కడ బయట పెట్టట్లేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? దీని మీద ఏమైనా సమాధానం చెప్తారు? కిరణ్ బెయిల్ గురించి ఏమైనా చెప్తారు? కిరణ్ ఎవరికి ప్రజలకి విఘాతం కలిగించలేదు. అతను వ్యక్తిగతంగా ఒక ఆడ మనిషిని మాట్లాడాల్సిన తీరులో మాట్లాడకుండా సోషల్ మీడియాలో మాట్లాడిన మాట వాస్తవం. దానికి సంబంధించినట్టు కేసు పోలీసులు ఏదైతే సెక్షన్ పెట్టారో ఆ సెక్షన్కి సంబంధం లేకుండా అది చాలా చిన్న సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజున పోలీసులు అత్యుత్సాహంతో ఎక్కువ సెక్షన్ పెట్టారు. జడ్జి గారు దాన్ని గమనించి అది దాంట్లో గ్రావిటీ లేదు కాబట్టి కిరణ్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి పోలీసులకు అడ్డుకోవడం, అతను చంపేస్తానంటాం, ఇలా వదిలితే ఇరగదీస్తానంటాం, జీబును కూడా అడ్డుకున్న పరిస్థితి, జనాలను అడ్డుకున్న పరిస్థితి, ప్రజలకి విఘాతం కలిగించాడు. కాబట్టి అతని సెక్షన్లో వేరు, అతను అక్కడ ప్రవర్తించే ప్రవర్తన కూడా వేరు. పోలీసుల్ని ఎదుర్కొని పోలీసులు చేయాల్సినటువంటి ఏదైతే వాళ్ళ డ్యూటీ ఉందో ఆ డ్యూటీనికి విఘాతం కలిగించాడు. కాబట్టి అతనికి తప్పకుండా ఎక్కువ రోజులు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి పోలీసు బట్టలు విప్పదీస్తాను అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, మరో పక్కన విజయసాయి రెడ్డి ఏమో ఇప్పటివరకు లిక్కర్ కేసులో మీ అందరి బట్టలు సగమే విప్పాను, మీ బట్టలు మొత్తం విప్పి రోడ్డు మీద నిలబెడతానని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? ఈ బట్టలు విప్పే స్టేట్మెంట్లను అసలు ఎలా చూడాలి? ముఖ్యంగా వైసీపీ నాయకుల దగ్గరే ఎందుకు వస్తున్నాయి అంటారు ఇలాంటి మాటలు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అనేది ఒక సామెత ఉంది. అవును. అట్లాగే ఈ విజయసాయి రెడ్డి, ఈ కసిరెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒక టాను మొక్కలే. కాబట్టి వాళ్ళకి బట్టలెప్ప తీసే దాంట్లో ప్రాముఖ్యత ఉన్నట్టుంది. గతంలో వాళ్ళ ఎంపీల చేత కూడా బట్టలెప్ప తీసి చూపించారు. కాబట్టి వాళ్ళకి ఆ బట్టలెప్పడం అనేది మాట అనేది బాగా ఇబ్బందికరంగా లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ ప్రజలకు బట్టలెప్ప తీయడం అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆలోచించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా అవివేకం. అలాగే ఎంపీ చేసి ఆయనకు అనువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాల్సింది పోయి బట్టలిప్పి తీసేదానికే పనిగా పెట్టుకున్నారంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ క్రూరమైన మనస్తత్వాలు ఏంటనేది అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ నిన్న ఏదైతే కనుక అంబటి రాంబాబు, మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు, ఆయన చెప్పిందే చేస్తున్నాడు అంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ఈ నీటిపారుదల నోటిపారుదల అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటికి
అదుపు హద్దు అనేది ఉండదు. ఏది మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడడం. అసలు చంద్రబాబు నాయుడు ఏమిటి, అసలు విజయసాయి రెడ్డి ఏమిటి? అసలు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోల్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? విజయసాయి రెడ్డి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, అతను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాడు, ఈ రోజున అతను ఏదో అనవసరంగా మాట్లాడుతున్నాడని చెప్పని వీళ్ళు మాట్లాడడం తప్పితే అది విజయసాయి రెడ్డి స్థానం ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు స్థానం ఏంటి? చంద్రబాబు నాయుడు ఒకటి అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, రాష్ట్ర శ్రేయస్రీత్యా, పిల్లల ప్రయోజనాలకి ఇచ్చా కంపెనీలు తీసుకురావాలి, ఏదో ఒకటి పని చేయాలి, ఏదో ఒకటి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, రాష్ట్రం ప్రపంచ చిత్రపటంలో పెట్టాలి అనే విధంగా పనిచేస్తూ ఉంటే ఊరికే ఏదో సొల్లు మాట్లాడేసి అది చేస్తాం ఇది చేస్తాం అని తప్పడం తప్పితే ఇంకా అంతకుమించి ఏం కనపట్లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి అరెస్ట్, అసలు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. ఐటీ సలహాదారుని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిఎస్సి మీటింగ్ లో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే గమనించాం మనం. ఎందుకంటారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగానే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భూకంపం వచ్చిన విధంగా ప్రవర్తించినట్లు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారు. అంటే వీళ్ళు దొంగ అని అరిచినట్టుగా వీళ్ళు దొంగతనం చేసి గతంలో వీళ్ళు చేసిన అరెస్టులు కాదా? అసలు అన్యాయంగా, అక్రమంగా, అసలు నీచంగా ఏ తప్పులు చేయకుండా తప్పుని కావాలని చెప్పి సృష్టించి వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే ఇబ్బందులు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అచ్చెన్నాయుడు గారిని అయితే ఆ రోజున మలల ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి పరిస్థితి. ఆ రోజున మీరు అరెస్టులు చేసినప్పుడు బాధలు పడ్డటువంటి ఏం మీకు గుర్తు రావట్లేదా? మీ కసిరెడ్డిని అరెస్ట్ చేస్తేనే మీకు గుర్తొస్తుందా? లిక్కర్ స్కామ్ చేసిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన కంపెనీలు పెట్టి పనికిమాలిన మందును తయారు చేసి రాష్ట్రంలో అందరినీ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవా కాదా? అసలు ఏం జరగలేదు అంటే దీంట్లో అంబటి రాంబాబు గారు ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి ఉందండి, దాన్ని అడగటం మర్చిపోయాను. ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే ప్రభుత్వమే అసలుకి ఏది పర్మిట్ రూములు తీసేసి బెల్ట్ షాపులు తీసేసి ప్రభుత్వమే సొంతగా అమ్మితే దీంట్లో స్కామ్ ఎక్కడ జరిగింది అనేది కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు స్కామ్ అంటే ముఖ్యమైన ఎప్పటి నుంచో వస్తున్నటువంటి బ్రాండ్స్, ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలను మెచ్చేటువంటి బ్రాండ్స్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి మీ సొంత డిస్టిలరీల్లో మీరు వాళ్ళు ఏదైతే చెప్తే ఏ ఆల్కహాల్ అయితే చేయాలో, ఏ స్పిరిట్ అయితే చేయాలో అట్లాంటివి రంగుతో కూడినటువంటి మందుని తయారు చేసి ప్రజలు ఆరోగ్యాలను పాడు చేసి మీ కంపెనీల ద్వారా, మీ అవసరాల ద్వారా, మీ సొంత ఆలోచనలతో చేసినటువంటి మందుని ప్రజలకి నమ్మించి ఇబ్బంది పెట్టి తాపిచ్చి మీరు చేసినటువంటి స్కాము అదే. ఇప్పుడు బ్రాండ్లు వదిలేసి పిచ్చి బాటిల్లో పిచ్చి మందుని పోసి ఏది ISI ముద్ర లేనటువంటి వాటిని కూడా మీరు అమ్మినప్పుడు అది స్కామ్ మనకి ఏమంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి గారి గురించి ఏదైతే కనుక మాజీ మంత్రి మాజీ నగర శాసనసభ్యురాలైనటువంటి రోజా గారు మాట్లాడుతూ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, అతనికేం సంబంధం దీంట్లో అసలు కంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? మరి అసలు కడిగిన ముత్యంకే విలువ తెలిస్తే మీరు అసలు కడిగిన ముత్యం అనే మాట మిథున్ రెడ్డి విషయంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి మీకు అసలు ఆ కడిగిన ముత్యానికి అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాజకీయ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఎవరికి తెలియదు. అసలు కడిగిన ముత్యంలాగా ఉండాలనే ఆలోచన మీకు అసలు రానే రాదు. ఎందుకంటే మీరు ఒళ్ళంతా పులుంకొని మీరు చేసేటువంటి ప్రతి సంఘటన అబద్ధాన్ని నిజం చేయాలని, నిజాన్ని అబద్ధం చేయాలని అనేటువంటి పోగడతో నడిచేటువంటి మీ వైసీపీ నాయకులందరూ కూడా అట్లాంటిది ఏదో అద్భుతాలు మీ ప్రభుత్వంలో జరిగినాయేమో కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే న్యాయం ఉందో న్యాయం ప్రకారమే, చట్టం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కానీ అటువైపు బీజేపీ కానీ మా మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నాయో అందరూ కూడా ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడేదానికి మాత్రం ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా శిక్ష పడుతుంది, దాంట్లో అనుమానమే లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం, రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక గృహం ఆయన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఏదైతే భూమి పూజ కూడా జరిగిందో దాని గురించి రోజా మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడు అని ఒక పక్కన మాట్లాడుతుండే, మరో పక్కన అదే వైసీపీ నాయకులు బినామీ కంపెనీలతోటి ఇల్లు కట్టిస్తున్నారు, పెద్ద ప్యాలెస్ కట్టిస్తున్నారు, నారా ప్యాలెస్ అంటూ ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు, కట్టుకోకపోతే రోజా ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ ద్వంద్వ వైఖరిని వీళ్ళది? వీళ్ళు ద్వంద్వ వైఖరి అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. చేస్తేనేమో
చేయకూడదు చేశారంటారు, చేయకపోతేనేమో చేయాల్సింది చేయలేదంటారు. అసలు ఇల్లు కట్టుకునే దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఆ రోజున కట్టుకోవాలనుకోలేదు. ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసే పరిస్థితుల్లో పూలింగ్ తీసుకోవడంలో కానీ, లేకపోతే రైతులను ఒప్పించడంలో కానీ, లేకపోతే మనకి ఆఫీసులు సౌకర్యాలు చూడడంలో కానీ ఆ రోజున ఆయన బిజీ అవడం వల్ల మాత్రమే ఆ రోజున ఇల్లు కట్టుకోవడానికి ఆయన సుముఖత చూపలేదు. ఈ రోజున కొంతవరకు గాడిలో పడిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ముందు రాబో కాలంలో కూడా రాజధానిలో నిర్మాణం, ఆయన సొంత ఇంటిని నిర్మాణం చేసుకుంటేనే మనం కూడా ఈ రాష్ట్రానికి ఇక్కడే ఉండి ఇంకా పరిపాలన సాగించుకునేదానికి అద్దె ఇంట్లో ఉండటం కాకుండా మన సొంత ఇంట్లో ఉంటే ఇంకా కూడా ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం, ఒక భరోసాని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందరి పట్ల మనకి ఒక సదుద్దేశంతో అందరూ మళ్ళీ కూడా గెలిపించేదానికి రాష్ట్ర రాజధాని ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసేదానికి ప్రజలు మనకి అవకాశం ఇస్తారు అని చెప్పని ఆయన సొంత ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. సో అసలు సొంత ఇల్లు కట్టుకునేదంటే అసలు వీళ్ళ లొల్లేంది? మీరు సొంత ఇల్లు కట్టుకోవట్లేదా? మీరు ప్యాలెస్లు కట్టుకోలేదా? ఆ జగన్మోహన్ రెడ్డి ఎన్ని చోట్ల ప్యాలెస్లు కట్టుకున్నాడు? అసలు వాటి గురించి మాట్లాడరు. హైదరాబాదులో, ఎల్లంకలో, బెంగళూరులో, ఇక్కడ తాడేపల్లిలో నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు నిన్న అసలు జైల్లాగా గేట్లు పెట్టి వాళ్ళ మంత్రులను లోపలికి పోవాలంటే చెక్ చేసి పంపిస్తున్నారు. ఏంటి అసలు ఇది? నేను దాని గురించి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటారు ఇది? నాకు అర్థం కాలేదు. పిఎస్సి సభ్యులు లోపలికి వెళ్తున్నా సరే వాళ్ళను కూడా చెకింగ్ చేసి లోపలికి పంపించే పరిస్థితి అంటే సొంత నాయకులనే నమ్మలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండారనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఇతను ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకు కూడా జైలు జీవితం ఉండాలనేది అతను అనుకుంటాడు. దాంట్లో భాగమే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు తప్పితే దానికి అసలు నమ్మడం కాదు. అతను ప్రజలు ఇంత మెజార్టీ అతనికి గతంలో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ రోజునే ఎవరిని నమ్మక అతను పరదాలు కట్టుకొని తిరిగాడు కాబట్టి అతను ఎవరిని నమ్మడు. అతను జీవితం నమ్మే జీవితం కాదు. మరి అలాంటప్పుడు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నేను వస్తాను మళ్ళీ మీకు మంచి చేస్తాననే డైలాగులు ఎందుకు చెప్తున్నారు అనుకోవాలంటారు? అతను ఆ విధమైన అబద్ధపు కోతలు చెప్తే ఇంకా ఈ పిచ్చి ఆలోచించేటువంటి ఆ వైసీపీ మీద పిచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ డైవర్ట్ అవుతారో, ఎక్కడ మళ్ళీ ఇంకా తెలుగుదేశం పార్టీకి 164 నుంచి ఇంకా మించి సీట్లు వచ్చే పరిస్థితి తీసుకొస్తారో, ఆ 11 స్థానాల్లో కూడా రావో అని చెప్పి భయంతో నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నిన్ను అసలు ఎవరు క్షమించే పరిస్థితి అయితే లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే కనుక అసలు జనాల్లోకి వస్తానని చెప్పి ఈ మధ్యకాలంలో మీడియా ముందలకే రావటం మానేశారు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అతను ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. ఆ సందర్భాన్ని ఏదో మాట్లాడుకొని ఏదో మీడియాకు ఎక్కడం, ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోవడం. అసలు ప్రజల ప్రయోజనాలు కానీ ప్రజల అవసరాన్ని కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన సొంత ప్రయోజనం, సొంత అవసరాలు తప్పక ఆయనకు రెండోది పట్టదు. దాంట్లో భాగమే ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు.